ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. అన్ని మసాలాలు అన్నీ హోల్ మసాలాలు ఇవి: బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి వేపుకున్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇవన్నీ రెడీ చేసుకున్న బిర్యానీ రెడీ చేయాలి ఫ్రెండ్స్. చికెన్ కలుపుతున్నా. కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పెరుగు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. చికెన్ నానితే మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు అంత మసాలా అంతా మిక్స్ అయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్, గంట నానబెట్టుకున్నా ఏం కాదు. పోపు వేసేస్తున్నా. మసాలా కలిపింది. ఫస్ట్ లేయర్ వేసిన కొత్తిమీర, కొంచెం వేపుకున్న ఆనియన్స్, వేసేస్తున్నా. ఫస్ట్ లేయర్ బాస్మతి రైస్, ఫస్ట్ లేయర్ అన్నం వేసిన రైస్. ఇప్పుడు చికెన్ వేస్తున్నా. ఇంకో లేయర్ చికెన్. చికెన్ మన ఇష్టం, ఎంతని తెచ్చుకోవచ్చు. నేనైతే కేజీ తెచ్చిన. చికెన్ అయితే వేసిన. రైస్ వేయాలి. ఇంకో లేయర్ రైస్. మంచిగా సమానంగా అనుకోండి. అంతే వేసేసిన. లాస్ట్ కొంచెం పుదీనా, వేపుకున్న ఆనియన్స్, కొంచెం వేపుకున్న ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఇది బాగుంటుంది. ఉల్లిగడ్డ వేపుకున్న ఆయిల్ పోస్తే కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఎక్కువ కూడా వేయొద్దు, కొంచెం నూనె ఉంటుంది. మామూలుగా వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. కొంచెం ఎక్కువ కూడా వద్దు, అయితే లైట్గా వేస్తా ఫ్రెండ్స్. మరి కలర్ ఉంటే కూడా బాగుంటుంది కదా, కొంచెం బిర్యానీ తెలవడానికని. ఓకేనా ఫ్రెండ్స్, అంతే వేసేసుకున్న. ఒక హాఫ్ అన్ అవర్, పావు గంట హై ఫ్లేమ్ మీద, ఒక పావు గంట లో స్టవ్ మీద పెట్టాలి. హాఫ్ అన్ అవర్కి అయితే బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. నేనైతే ఇలా పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఆ గంజి ఉంది కదా, కొంచెం గంజి మీద పడితే కొంచెం ఆవిరి కొంచెం మంచిగా ఉడుకుతుంది. బిర్యానీ అయితే టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాము. అయిపోయింది. రైస్ మంచిగా అయింది. మరి మెత్తగా కూడా కావద్దు, కొంచెం పలుకుంటే తినడానికి బాగుంటుంది. వేడి వేడి బిర్యానీ రెడీ.